అటవీ శాఖ పరిరక్షణ బాధ్యతలు గాలికి వదిలేసి జిల్లా కార్యాలయంలోనే పేకాట ఆడుతున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మీదేవిపల్లి మండలంలో గల జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అధికారులకు సంబంధించిన డ్రైవర్స్, ఫారెస్ట్ సిబ్బంది, ఉద్యోగులు పేకాట ఆడుతూ ఒక కెమెరాకు చిక్కడంతో మండలంలో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మండలంలో కొంతమంది ఫారెస్ట్ అధికారుల తీరు సక్రమంగా లేదంటూ జిల్లా అధికారిని సైతం కలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులకు జిల్లా అటవీ శాఖ కార్యాలయం పేకాట క్లబ్ని తలపించేలా కనిపించడంతో అంతా ఒకంత ఆశ్చర్యానికి గురైన పరిస్థితులు నెలకొన్నాయి. మండల పరిధిలో అక్రమ ఇసుక దందా చేస్తున్న వ్యక్తులతో కొంతమంది ఫారెస్ట్ ఉద్యోగుల హస్తం ఉన్నట్టు కూడా అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారికి పేకాట క్లబ్ కనబడడంతో జిల్లా అటవీ శాఖ అధికారి తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నిషేధిత పేకాట ఆటలను వ్యతిరేకించాల్సిన అధికారులే బరి తెగించి ఇలా జిల్లా కార్యాలయంలో పేకాట ఆడడం చూస్తుంటే జిల్లా అటవీ శాఖ అధికారి పనితీరు గురించి ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన పని లేదని అంతా విమర్శిస్తున్నారు. మండల పోలీస్ శాఖ అధికారులు పేకాట స్థావరాలపై నిఘా విభాగం దృష్టి సారించకపోవడంతోనే జోదగాళ్లు విచ్చలవిడితనం ఎక్కువైందంటూ ఆరోపణలు కూడా ఉన్నాయి. జిల్లా అటవీ శాఖ కార్యాలయాన్ని పేకాట క్లబ్గా మార్చిన వ్యక్తులపై జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూడాలి.